నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రెండు జాతీయ పార్టీలు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ పార్టీ నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాయి. సో ఇటువంటి క్రమంలో కవిత ఎపిసోడ్ జాతీయ స్థాయిలో చర్చ జరిగినటువంటి సందర్భంగా ఒకవైపు బీజేపీ పార్టీలో కవిత ఎపిసోడ్ చర్చకు వచ్చినటువంటి సందర్భంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా కవిత అంశం చర్చకు వచ్చినట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కవిత వ్యవహారం పైన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీలో కూడా సీరియస్గానే చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అది రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చకు దారితీస్తుంది. అంటే గత కొన్ని రోజుల నుంచి ఆమె వ్యవహరిస్తున్నటువంటి తీరు, కేసీఆర్ కుటుంబాల మీద చేస్తున్నటువంటి విమర్శల పైన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ స్క్రీనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే 10 ఏళ్ల పాటు పవర్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పదవి కోల్పోయినా 2 ఏళ్ల పాటు మౌనంగా ఉండి సడన్గా విరుచుకుపట్టడం పైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరాధిస్తోంది. అంటే ఆమెను కాంగ్రెస్లోకి తీసుకోవాలని కొందరు తమ అభిప్రాయాలను వెల్లడించినప్పటికీ కూడా, అంటే ఆమెను ఆపరేషన్ ఆకర్ష్ లాగా కొంత ప్రయత్నం చేయాలి అని కాంగ్రెస్లో బీజేపీలో చర్చ జరుగుతున్నప్పటికీ అవినీతి మరకలు ఉన్నోళ్ళని పార్టీలోకి తీసుకోకపోవడమే బెటర్ అంటేది చాలా వరకు మెజారిటీ నాయకుల యొక్క అభిప్రాయం కనిపిస్తుంది. వాళ్ళందరూ విముఖత వ్యక్తం చేసినట్లు కనిపిస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయాలి అని చూసినటువంటి కేసీఆర్ ఫ్యామిలీకి చెందినటువంటి ఆమె ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దు అనేది కూడా స్టేట్ పార్టీ ఏఐసీసీకి సమాచారం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. మరోవైపు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కవితను చేర్చుకోవద్దనే రిపోర్ట్ కూడా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆమె కూడా చేరాల్సినటువంటి పరిస్థితులు ఆమె కూడా లేదు, చేరే అవకాశం కూడా లేదు. ఆమె ముందటే ఖండించారు, గతంలో ఇటువంటి వార్తలు వచ్చినా కూడా ఆమె ఖండించారు. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో ఒక చర్చ జరుగుతుంది. అంటే ప్రధానంగా ఆమెను కాంగ్రెస్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం తమకు లేదనే అంశాన్ని కూడా ఇప్పుడు ఏఐసీసీకి టీపీసీసీ తేల్చి చెప్పినట్టుగా సమాచారం. సో ఇప్పుడు ఏఐసీసీకి కూడా ఇదే వివరించినట్టుగా కూడా పీసీసీ చీఫ్ తాజాగా మీడియాతో జరిగినటువంటి చిట్ చాట్లో ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే రాజకీయాల్లో తుది నిర్ణయాలు కొన్నిసార్లు ఊహించినటువంటి విధంగా ఉంటాయి అని కూడా కొందరు రాజకీయ నిపుణులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలపైన విచారణ జరిపినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 665 పేజీల నివేదికలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ని బాధ్యుల్ని చేసినటువంటి వ్యవహారం మనందరికీ తెలిసింది. క్రిమినల్ చర్యలకు కూడా సిఫారసు చేశారు. సో ఇప్పుడు బ్యారేజీల వైఫల్యం వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ పాత్ర ఉందని కమిషన్ స్పష్టంగా చెప్తోంది. అంటే ప్లానింగ్లో కానీ నిర్మాణంలో కానీ నిర్వహణలో కానీ వాటర్ స్టోరేజ్లో కానీ ఇట్లా ప్రతి అంశంలో గత సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారనే అంశాన్ని తప్పుపడుతోంది కమిషన్. సో ఈ నేపథ్యంలో తెలంగాణను కుదిపేస్తున్నటువంటి ఈ వ్యవహారం నుంచి దీన్ని కొంత రాజకీయంగా బయటపడేందుకు కేసీఆర్ ప్రత్యేక వ్యూహాన్ని రచించారన్నది కూడా, అందులో కవిత కూడా కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అంటే కవిత వెనకాల కేసీఆరే ఉండి నడిపిస్తున్నాడు, ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే అనేది స్పష్టంగా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అంటే టీపీసీసీ చీఫ్ కూడా ఏఐసీసీకి ఇదే వివరించినట్టుగా మనకు సమాచారం. అంటే ఆమె సస్పెన్షన్ కానీ ఎమ్మెల్సీ పార్టీ పదవి సభ్యత్వాల రాజీనామా తర్వాత ఇచ్చినటువంటి స్పీచ్లలో కేసీఆర్ కేటీఆర్లను రక్షించే విధంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు టీపీసీసీ నివేదికలో స్పష్టంగా చెప్పినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ తప్పు లేదు, చేసిందంతా హరీష్ సంతోష్ రావులే అనేది కవిత వ్యూహాత్మకంగా వాళ్ళిద్దరిని ఇరికించినట్టుగా స్పష్టంగా ఆ నివేదికలో చెప్పినట్టుగా కనిపిస్తుంది. తద్వారా కాళేశ్వరం అవినీతి మరకల నుంచి కేసీఆర్ను ఆమె రక్షించే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని స్పష్టంగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పాయింట్. అయితే ఇక్కడ ప్రధానంగా కాళేశ్వరం పైన విచారణను సిబిఐకి అప్పగించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో చర్చ జరిగింది, అసెంబ్లీలో ప్రకటన అయింది. దాని తర్వాత ఇలాంటి వ్యవహారం జరుగుతుందనే విషయాన్ని కూడా స్పష్టంగా ఏఐసీసీకి గమనించాలనేది కూడా కొంత ఈ పాయింట్స్ రైజ్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగింత పైన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయి పరిణామాలన్నీ కూడా. వాస్తవానికి ఒక్కసారి సిబిఐ విచారణ మొదలు పెడితే వచ్చే ఎన్నికల వరకు కూడా బీఆర్ఎస్ మనుగడ ఖచ్చితంగా ఆ మనుగడకే ప్రమాదకరంగా కాళేశ్వరం అవినీతి ఒక రకంగా సవాల్గా విసిరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వ్యవహారం అతిపెద్ద రాజకీయ ఎజెండాను కూడా సెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం రాజకీయం అంతా కూడా కాళేశ్వరం అవినీతి మరకల చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ను రక్షించుకోవడానికి, అట్లాగే కేసీఆర్ కేటీఆర్లు కూడా సేఫ్గా ఉండటానికి, కాళేశ్వరం అవినీతి నుంచి ప్రజల దృష్టి మలచడానికే కేసీఆర్ వ్యూహాత్మకంగా కవితను రంగంలో దింపారనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ఈ అంశాలను ఢిల్లీ పెద్దలకు పార్టీ ఇక్కడ హైదరాబాద్ నుంచి వివరించినట్టు కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ తప్పు లేదు అనే నెరేటివ్ని ప్రజల్లోకి కవిత తీసుకెళ్ళినట్టుగా హరీష్ రావు సంతోష్ రావులపైనే నెపం పూర్తిగా నెట్టేసే ప్రయత్నం, ఆ వాదన బలంగా వినిపించిందని టీపీసీసీ ఒక క్లారిటీ ఇచ్చింది ఏఐసీసీకి. అట్లాగే ప్రజలను నమ్మించేలా కూడా కవిత తన వాణిని వినిపిస్తున్నారనే ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ క్యాడర్ పక్కచూపులు చూడకుండా ఉండేందుకు కూడా కవిత స్ట్రాటజీ అమలు చేస్తోందని రాష్ట్ర పార్టీ ఢిల్లీ పెద్దలకు ఇక్కడ వివరించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతో జరిగినటువంటి అవినీతి అక్రమాలను కాంగ్రెస్ ప్రజలకు బలంగా తీసుకెళ్లడం, గ్రామాన దీనిపై చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ఏ కవిత రూపంలో ఈ వ్యూహానికి తెరలేపినట్టుగా పార్టీ ఏఐసీసీ
నాయకులకు రిపోర్ట్ చేసింది టీపీసీసీ. సో ఇప్పుడు కేసీఆర్ వదిలిన బాణమే కవిత అన్నది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అగ్రనేతలకు ఏఐసీసీకి కొంత క్లారిటీ ఇచ్చారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కూడా కవిత వ్యవహారంపై ఇప్పుడు సీరియస్గా చర్చ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు కూడా దృష్టి సారించారు. సో చూద్దాం, ఇది నిజంగానే కేసీఆర్ వదిలినటువంటి బాణంగానే కవిత ముందుకు వస్తుందా, లేకుంటే కవిత నిజంగానే ఒక సొంత ఎజెండాతో తెర మీదకి వస్తుంది. ఇదంతా కూడా తెలియాలంటే భవిష్యత్తు రాజకీయాలే నిర్ణయం చేసే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఇప్పుడు కవిత వెనకాల ఎవరుంటారు, నిజంగానే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.